హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే జరిగిన హైకోర్టులో ఫస్ట్ షిఫ్ట్లో ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చాడు, అదేవిధంగా దాని అనుబంధంగా రెండో షిఫ్ట్ మూడో షిఫ్ట్లో కూడా కొన్ని ప్రశ్నలు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానంగా హైకోర్టు అడిగిన ప్రశ్నలు మనం పరిశీలిస్తే సింధు నది ఉపనది అడిగాడు సార్. మరి సింధు నదికి ఉపనదులు ప్రధానంగా 5 ఉపనదులు ఉన్నాయి. దాని కోడ్ ఏంటి సార్ అంటే బిజీరా సచిన్. కోడ్ ఏంటి సార్ అంటే బిజీరా సచిన్. ఇది కోడ్ సింధు నది ఉపనదులకు. పంచనదుల భూమి ఏదంటే పంజాబ్. చూడు, ఫస్ట్ క్వశ్చన్ మనం మాట్లాడుతున్నాం ఈరోజు జరిగిన హైకోర్టులో. మరి ఇక్కడ బిజీరా సచిన్ అన్నాం కాబట్టి ఇక్కడ బియాసు, జీలాము, రావి, అదేవిధంగా సట్లేజు, అదేవిధంగా చీనాబు, లేకపోతే సచిన్ బిజీరా. ఎలా రాసుకున్న కోడ్ ఇది బిజీరా సచిన్. సింధు నదికి 5 ఉపనదులు ఉంటాయి. ఒకటోది బియాసు, రెండోది జీలాము, మూడోది రావి, నాలుగోది సట్లేజు, ఐదోది చిన్న అంటే చీనాబు. గుర్తుపెట్టుకో, బిజీరా సచిన్, బియాసు, జీలాము, రావి, సట్లేజు, చీనాబు. అది ఆప్షన్లో ఏముంది సార్ అంటే జీలాం అని ఇచ్చాడు. జీలాం ఇది రైట్ ఆన్సర్. మనకి ఎవరైతే పరీక్షలు రాసిన వ్యక్తులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా వాళ్ళు మనకి ఇచ్చిన బిట్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. కాబట్టి సింధు నది ఉపనది అడిగాడు జీలం. మరి రిమైనింగ్ ఆప్షన్లు ఏమి ఇచ్చాడు సార్? దగ్గర సంబంధాలు ఇచ్చాడంటే ఇవ్వలేదు. ఒకటి గోదావరి ఉపనది ఇచ్చాడు, ఒకటి కృష్ణా ఉపనది ఇచ్చాడు, రిమైనింగ్ వేరే నది యొక్క ఉపనది ఇచ్చాడు. మరి దీన్ని బట్టి మనం ఎలా చదవాలి అంటే గంగా నది ఉపనదులు మనకి ఇలాగా ప్రతిదీ తెలియాలి సార్. దీన్ని బట్టి నెక్స్ట్ షిఫ్ట్ ఎవరైతే రెడీ అవుతారో వాళ్ళు సిద్ధంగా ఉండాలి. గంగా నదికి ఉపనదులు కోడ్ ఏంటి సార్ అంటే యశోద బాగా రాగము తీస్తుంది. యశోద బాగా రాగము తీస్తుంది. కాబోలు ఇది గంగా నదికి ఉపనదులు. ఇప్పుడు బిజీరా సచిన్ చెప్పాను, ఇచ్చిన ఆన్సర్ కూడా చెప్పడం జరిగింది. మొదటి ప్రశ్న చూడు, అనాలిసిస్ రేపు ఎలా చదవాలి. రేపు ఒక షిఫ్ట్ ఉంది, మళ్ళీ ఎల్లుండి 3 షిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి. మరి ఇక్కడ యశోద బాగా రాగం తీస్తుంది కాబోలు. ఈ క్రింది వాళ్ళలో గంగా నది ఉపనది కానిది అడగవచ్చు. గంగా నది ఉపనదులు కోడిది యమునా నది, సోన్ నది, దామోదర నది, అదేవిధంగా బాగమతి, అదేవిధంగా గాగ్రా, అదేవిధంగా రామ్గంగా, గండక్ నది, కోసి నది, బూరి గండక్. అంటే యశోద బాగా రాగం తీస్తుంది కాబోలు ఇది కోడు. దేనికి కోడు? దేనికి సార్ అంటే కోడు గంగా నది ఉపనదులకు కోడు. రేపు పొద్దున్న ఏదో షిఫ్ట్కి ఇవ్వచ్చు. ఈ క్రింది వాళ్ళలో గంగా నది ఉపనది కాని దాన్ని గుర్తించండి, లేకపోతే క్రింది వాళ్ళలో గంగా నది ఉపనదిని గుర్తించండి. కాబట్టి యమునా నది, సోన్ నది, దామోదర నది, బాగమతి, గాగ్రా, రామ్గంగా, గండక్కు, కోసి అండ్ బూరి గండక్. ఇలాగ మనం ఎన్నేం చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా కోడింగ్ సిస్టంలో ఎన్నేం చెప్పవచ్చు. అదేవిధంగా గోదావరి ఉపనదుల కోడ్ ఎంపీ కిస్. ఇది గోదావరి ఉపనదుల కోడ్. మంజీరా, ప్రాణహిత, కిన్నెరసాని, కడియం, ఐ అంటే ఇంద్రావతి, ఎస్ అంటే సబరి, ఎస్ అంటే సీలేరు. అలాగా ప్రతి ఉపనదికి కూడా మన కోడ్లు చెప్పుకోవచ్చు. అదేవిధంగా తీసుకుంటే కావేరి హలో భవానీ అలగకు, దానికి కోడ్ అది. ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లోని షార్ట్ వీడియోలో కృష్ణా నదికి 23 ఉపనదులు ఉన్నాయి కాబట్టి 23 ఉపనదులకు కూడా కోడ్ పెట్టడం జరిగింది. ఈ కృష్ణా నదికి ఎక్కువ ఉపనదులు ఉన్నాయి, 23 ఉపనదులు. ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళు, యూట్యూబ్లోకి వెళ్ళు. జీకే సింహ మన ఛానల్ కాబట్టి ఈ జీకే సింహ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్లోకి వెళ్ళి కృష్ణా నది ఉపనదులకు ఒక కోడ్ పెట్టాను. 23 ఉపనదులు జస్ట్ 1 మినిట్లో వచ్చేస్తాయి. కానీ రేపు అడగవచ్చు. అలాగే ఉపనదుల మీద నువ్వు ఫోకస్ చేయు. లేకపోతే భారతదేశంలో పొడవైన నది గంగా నది, రెండవ పొడవైన నది గోదావరి నది, లేకపోతే భారతదేశం యొక్క జాతీయ నది అడగవచ్చు. జాతీయ నది గంగా నది, భారతదేశం యొక్క కాలుష్య పూరిత నది గంగా నది. ఇలా దక్షిణ భారతదేశంలో పొడవైన నది గోదావరి నది, దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ ఏ నదిని పిలుస్తారు? గోదావరి నది. నదుల యొక్క జన్మస్థానాలు ఒకసారి చూడు, ఏ నది ఎక్కడ పుట్టింది. ఉపనదులు ఒకసారి చూడు, నదుల యొక్క జన్మస్థానాలు కూడా నువ్వు చూడు. నదీ వ్యవస్థ మీద వెరీ ఇంపార్టెంట్. భారతదేశం ఉనికి కూడా ఒకసారి చూడు, దాని మీద ప్రశ్న అడుగుతాడు. ఖనిజాల మీద ఒక ప్రశ్న అడుగుతాడు, గుర్తుపెట్టుకో. జాగ్రఫీలో ప్రధానంగా చదవలసింది నదులు జన్మస్థానాలు, నదులు ఎక్కడ పుట్టాయి, లేకపోతే నది యొక్క ఉపనదులు ఒకసారి బాగా చెక్ చేసుకో. ప్రతి నదికి ఉపనదులు అయినది కానిది అడుగుతాడు హైకోర్టులో. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకో. జన్మస్థానాలు, ఉపనదులు చూస్తా, కొన్ని కీ పాయింట్స్ చూస్తా. ప్రతి నది మీద 2-3 పాయింట్స్. పొగుల్లోయ గుండా ప్రవహించే నది ఏదంటే నర్మదా, తపతి.
పశ్చిమ దిక్కు వైపు ప్రవహించే నదుల్లో పొడవైన నది ఏదంటే నర్మదా. ఇలా కొన్ని. లేకపోతే పశ్చిమ దిక్కు వైపు నుంచి తూర్పు దిక్కు వైపు ప్రవహిస్తూ లేదా ప్రవహించిన నది అది. లేకపోతే పశ్చిమ దిక్కు నుంచి డైరెక్షన్స్ సౌత్ నుంచి నార్త్కు ప్రవహించే నదులేవి. లేదా పశ్చిమ వైపు నుంచి తూర్పు దిక్కు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలవని నది అది. ఇలా తూర్పు నుంచి పశ్చిమ వైపు ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలవని నది అది. ఇలాగ చదువు. బిట్ అనేది పోదు. నదీ వ్యవస్థ మీద మనం ఏదైనా బిట్ పెట్టవచ్చు. అది నెక్స్ట్ ప్రశ్న ఏమడిగాడు పరిశీలించు. హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్స్ని జారీ చేస్తుంది? ఇక్కడ రిట్స్ అనగానే మనకు గుర్తు రావాలి ఆర్టికల్ 226. ఆన్సర్ ఏదంటే ఆర్టికల్ 226 హైకోర్టు అనేది రిట్స్ని జారీ చేస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం అయితే 226. సుప్రీంకోర్టు తీసుకుంటే ఆర్టికల్ 32 ప్రకారం రిట్స్ని జారీ చేస్తుంది. హైకోర్టుకే పవర్స్ ఎక్కువ సుప్రీంకోర్టు కంటే. హెబియస్ కార్పస్, మాండమస్, సెరిష్యోరీ, ప్రొహిబిషన్, కోవారంటీ 2 బిట్లు ఈరోజు షిఫ్ట్ వాళ్ళు అడిగాడని తెలిసింది మనకి. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఈ క్రింది వాళ్ళలో ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు రిట్స్ని జారీ చేస్తుందంటే 226. అదే విధంగా తీసుకుంటే సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32 ప్రకారం రిట్స్ని జారీ చేస్తుంది. కాబట్టి హైకోర్టు మీద కంప్లీట్ ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చివరిలో చెప్తాను, ఒకసారి చూడు. వీడియో చివరిలో హైకోర్టు గురించి. హైకోర్టు అంటే 214 మొదటి ఆర్టికల్, చివరి ఆర్టికల్ 231. మన రాష్ట్రపతి ఆర్టికల్స్ ఒకసారి పెట్టాను, ఒకసారి షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి వెళ్ళి అది కూడా చూడు. రాష్ట్రపతి ఆర్టికల్స్ ఒక 2 నిమిషాల్లో వచ్చేస్తాయి. రేపు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రాష్ట్రపతి మీద అడిగిన నువ్వు పెట్టగలవు. ఈరోజు హైకోర్టు ఆర్టికల్స్ నీకు చివరిలో ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. క్లారిటీ కావాలంటే మళ్ళీ అదే యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా హైకోర్టు మీద క్లాస్ పెట్టాను. కంప్లీట్ హైకోర్టు డేటా ఉంది, అక్కడ కూడా వాచ్ చేయు. హైకోర్టు యూట్యూబ్లోకి వెళ్ళు, ప్రతి ఆర్టికల్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను, అక్కడ కూడా చూడు ఒకసారి. కాబట్టి సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకే పవర్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకో. కాబట్టి హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్స్ని జారీ చేస్తుందంటే ఆర్టికల్ 226. సుప్రీంకోర్టు అయితే 32. ఆర్టికల్ 32కి మరొకటి ఉంది. బిఆర్ అంబేద్కర్ హృదయంతో ఆత్మతో పోల్చారు ఈ ఆర్టికల్ను. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అడిగాడు. హైకోర్టుకి సుప్రీంకోర్టుకి మధ్య వ్యత్యాసం మీద ప్రశ్న అడిగాడు, గుర్తుపెట్టుకో. 2 క్వశ్చన్లు వచ్చాయి షిఫ్ట్ 1కి. హైకోర్టుకి సుప్రీంకోర్టుకి బ్యారేజ్ చేసుకుంటూ కలిపి ఒక ప్రశ్న అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ భారత సుప్రీంకోర్టుకి 53వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్. సుప్రీంకోర్టులో ప్రజెంట్ కెపాసిటీ ఎంత ఉందంటే 33 + 1 34 మంది. ఒక ప్రధాన న్యాయమూర్తి కలుపుకుంటూ 33 న్యాయమూర్తులు. భవిష్యత్తులో 38 పెరుగుతుంది. అది త్వరలో. అది సుప్రీంకోర్టును మొట్టమొదటిసారి కలకత్తాలో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1774, 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. తర్వాత ఇదే సుప్రీంకోర్టుని ఢిల్లీకి మార్చారు 1950. ప్రారంభంలో ఒక ప్రధాన న్యాయమూర్తి, 7 న్యాయమూర్తులు ఉండేవాళ్ళు. సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. ప్రజెంట్ 53వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే ఎవరో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో, సూర్యకాంత్. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది 25వ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది దేశంలో 25 హైకోర్టులు ఉంటే ఆ చివరి హైకోర్టు ఆంధ్రప్రదేశ్. 2019లో ఏర్పాటు చేశారు అమరావతి. రీసెంట్గా లేసా గిల్ పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్ హైకోర్టును 1966లో ఏర్పాటు చేశారు. ఆ చండీగఢ్ హైకోర్టులో జడ్జిగా పనిచేసిన ఈ లేసా గిల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవులు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లేసా గిల్. చాలా చాలా ఇంపార్టెంట్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే రాష్ట్ర గవర్నర్. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, గుర్తుపెట్టుకో. కాబట్టి లేసా గిల్ ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి పదవి మనం రీసెంట్గా చేపట్టింది. ధీరాజ్ సింగ్ ఠాకూర్ చివరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆయన స్థానంలో వచ్చిన వ్యక్తి లేసా గిల్. కాబట్టి ఆవిడ చండీగఢ్లో పుట్టింది. ముందు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆవిడ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. భారతదేశానికి మొట్టమొదటి హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే మొట్టమొదటి హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి. భారతదేశానికి మొట్టమొదటి హైకోర్టు మహిళా న్యాయమూర్తి ఎవరు అడుగుతాడు. భారతదేశానికి మొట్టమొదటి హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలా సేథ్, హిమాచల్ ప్రదేశ్. మొట్టమొదటి హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లీలా సేథ్, హిమాచల్ ప్రదేశ్. మరి మొట్టమొదటి మొదటి హైకోర్టు మహిళా న్యాయమూర్తి ఎవరంటే అన్నా చాందీ, కేరళ. ఆర్టికల్ 214 నుంచి 231 ప్రతి ఆర్టికల్ రావాలి. హైకోర్టును చదువుతాను కాబట్టి
భారతదేశంలో ప్రధానంగా ఈ హైకోర్టు మీద 2 క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి కేరళ హైకోర్టు ఎక్కడుంది అడుగుతాడు. కేరళ హైకోర్టు ఎక్కడుంది సార్? కేరళ రాజధానిలో లేదు, ఎర్నాకుళంలో ఉంది. లక్షద్వీపులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి? ఎర్నాకుళం హైకోర్టు పరిధిలోకి వస్తాయి. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి? వెస్ట్ బెంగాల్ హైకోర్టు పరిధిలోకి వస్తాయి, కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తాయి. పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది? చెన్నై హైకోర్టు పరిధిలోకి వస్తుంది. ఢిల్లీ హైకోర్టును ఇప్పుడు ఏర్పాటు చేశారు, 1966లో ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, హైకోర్టు భోపాల్లో లేదు, జబల్పూర్లో ఉంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్, హైకోర్టు భువనేశ్వర్లో లేదు, కటక్లో ఉంది. గుర్తుపెట్టుకో. అలాగా రాజధానిలో ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, హైకోర్టు నైనిటాల్లో ఉంది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్, హైకోర్టు బిలాస్పూర్లో ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, హైకోర్టు జబల్పూర్లో ఉంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్, హైకోర్టు గాంధీనగర్లో లేదు, అహ్మదాబాద్లో ఉంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, హైకోర్టు లక్నోలో లేదు, అలహాబాద్లో ఉంది. అలహాబాద్ కొత్త పేరే ప్రయోగరాజ్. ఇలా చదవాలి, ప్రతి ఆర్టికల్ తెలియాలి. హైకోర్టు మీద 2 వచ్చాయి, సుప్రీంకోర్టు మీద లింక్ చేసుకుంటూ అడిగాడు. సుప్రీంకోర్టు అనగానే ఆర్టికల్ 124 నుంచి 147 వరకు కంప్లీట్గా తెలిస్తే సుప్రీంకోర్టు ఈజ్ ఓవర్. కాబట్టి ఈ ప్రశ్న అడిగాడు. ఇలా చూసుకొని చదివే విధానం, రేపు షిఫ్ట్ ఎల్లుండి షిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి అవన్నీ తిరగాయి. ఒకసారి ఆటోమేటిక్గా వేబిట్టేను నువ్వు పెట్టగల, గుర్తుపెట్టుకో. ప్రజెంట్ లేసా గిల్ వచ్చింది కూడా, ఈమె గురించి ఇప్పుడు చెప్పాను, విషయాలను నువ్వు తెలుసుకో. తర్వాత మనకి ఏబిఎస్ కార్పస్ అంటే ఏంటి, మాండమస్ అంటే ఏంటి, సెర్ష్యూర్ అంటే ఏంటి, కోవరెంట్ అంటే ఏంటి, ప్రోబేషన్ అంటే ఏంటి, మ్యాచింగ్ టెస్ట్ అడిగవచ్చు. అది ఒకసారి చూడు, అడిగాడు, అదొక క్వశ్చన్ వచ్చింది. తర్వాత పెట్టి చూడు, ఓటు యొక్క వయస్సు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ మరియు సంవత్సరం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజీవ్ గాంధీ గారు 1988లో ఒక చట్టం చేస్తే 1989 నుంచి అధికారంలోకి అమల్లోకి వచ్చింది. ఏంటి సార్ అంటే 61వ రాజ్యాంగ సవరణ. 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఓటు హక్కును 21 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళకి తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీ గారికి కలదు. 1988లో చట్టం చేస్తే అమల్లోకి రావడం అయితే 1989. అక్కడ ఈరు అడిగినట్టు గుర్తుపెట్టుకో. చట్టం ఎప్పుడు చేశారో అమల. చట్టం అడిగితే 1988, అమలు అయితే 1989. రాజ్యాంగ సవరణ అడిగితే 61వ రాజ్యాంగ సవరణ. రాజీవ్ గాంధీ గారు ఇదే క్వశ్చన్ రేపు పొద్దున మళ్ళీ రిపీట్ నీకు అవ్వచ్చు. ఎందుకంటే ఈయన కాలంలోనే 1985లోనే 52వ రాజ్యాంగ సవరణ చేశారు. 52వ రాజ్యాంగ సవరణ పార్టీ ఫిరాయింపుల చట్టం, యాంటీ డిఫెక్షన్ లా అంటాం మనం. 10th షెడ్యూల్ చెప్తుంది, 10వ షెడ్యూల్ చెప్తుంది పార్టీ ఫిరాయింపుల గురించి. కానీ 1985లో 52వ రాజ్యాంగ సవరణ చేసిన గవర్నమెంట్ ఎవరంటే, గవర్నమెంట్ ఎవరిదంటే రాజీవ్ గాంధీ గవర్నమెంట్. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే వేరే పార్టీకి వెళ్ళకూడదు, పార్టీ ధిక్కరణ కింద వస్తుంది. వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, ఎలాగా 2/3 మెజారిటీతో వెళ్ళిపోవచ్చు. కాబట్టి 52వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారంటే, 52వ రాజ్యాంగ సవరణ ప్రధాన ఉద్దేశం ఏదంటే పార్టీ ఫిరాయింపులు. 10th షెడ్యూల్లో ఉంది అంశం, గుర్తుపెట్టుకో. మరి 1985లో రాజీవ్ గాంధీ టైంలోనే. 1986 నూతన జాతీయ విద్యా విధానం. భారతదేశంలో అతి చిన్న వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టింది రాజీవ్ గాంధీ గారు, గుర్తుపెట్టుకో. రాజీవ్ గాంధీ గారు 1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలో ఒక మానవ బాంబు ఎల్టీడీ ఉగ్రవాదుల చేతులు చనిపోయాడు ఆయన. అందుకే మే 21 తీవ్రవాద లేదా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించారు. దినోత్సవాల మీద క్వశ్చన్ అడుగుతాడు, దినోత్సవాలన్నీ చెక్ చేయి ఒకసారి వెళ్లే ముందు కూడా. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అడిగాడు. ఇది ఆన్సర్, గుర్తుపెట్టుకో. 61వ రాజ్యాంగ సవరణ అంశాలని నిన్ను. తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ అనగానే భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు గెలుపొందిన ప్రధానమంత్రి అతనే. రికార్డ్ ఎవరు? అబోవ్ 400, 404 ప్లస్ తర్వాత అక్కడక్కడ ఓడిపోయిన చోట్ల మళ్ళీ ఎలక్షన్లు జరిపారు. 4-14 పైబడి 14. ఇక్కడ అత్యధిక లోక్సభ స్థానాలు గెలుపొందిన ప్రధాని, చిన్న ప్రధానమంత్రి, చిన్న వయసులో ప్రధాన పదవి చేపట్టారు. 61వ రాజ్యాంగ సవరణ. ఇవన్నీ రేపొద్దున మొరార్జీ దేశీ అడగొచ్చు నీకు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. ఏ రాజ్యాంగ సవరణ? రాజ్యాంగ సవరణల మీద 2 బిట్లు అడుగుతాను, గుర్తుపెట్టుకో. అమౌంట్మెంట్స్ అని నువ్వు ఖచ్చితంగా చూడాలి. క్లాసికల్ లాంగ్వేజ్ భాషలు ఖచ్చితంగా చూడాలి. భాషలు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15వ భాష ఏది, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 16, 17, 18 ఏ రాజ్యాంగ సవరణ? చివరి 4 భాషలు బోడో, డోగ్రీ, మైత్రి, సంతాలి ఏ రాజ్యాంగ సవరణ? చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. రాజ్యాంగ సవరణలు ఖచ్చితంగా అడుగుతాడు. 92వ రాజ్యాంగ సవరణ అడిగాడు ఉదయం షిఫ్ట్లో. ఇది అడిగాడు. మళ్ళీ ఇప్పుడు చెప్పింది 61వ రాజ్యాంగ సవరణ. ఇది 89లో అమల్లోకి వచ్చింది, 88లో చట్టం చేశారు.
కాబట్టి ఎనాలిసిస్ ఈ బేస్ మొత్తం ఎలా చదవాలి తెలియాలి నీకు ఫస్ట్. కాబట్టి ఈ రెండో క్వశ్చన్ అయిపోయింది. మూడో క్వశ్చన్, ఓటు హక్కు యొక్క వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించిన రాజ్యాంగ సవరణ 61వ రాజ్యాంగ సవరణ 1988లో చట్టం చేస్తే 89లో అమల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకో. మరి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు ఎప్పుడు? 1978. ఏ రాజ్యాంగ సవరణ అడుగుతాడు ఇప్పుడు? 1978లోని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది. ఇది ఏ రాజ్యాంగ సవరణ? వెరీ 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకు, ఇవన్నీ అడుగుతాడు. కాబట్టి మనకి ఇది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లోని ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. అప్పుడు గవర్నమెంట్ ఎవరిదంటే మొరార్జీ దేశాయ్, కాంగ్రెసేతర ప్రధానమంత్రి. గుర్తుపెట్టుకో, ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రిగా ఎన్నికైన తొలి వ్యక్తి. పెద్ద వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. 4 ఏళ్లకు ఒకసారి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఏకైక ప్రధాని. పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నతమైన పౌర పురస్కారం నిశాన్ ఈ పాకిస్తాన్ పొందిన ప్రధాని. ఇలా ఎన్నేం చెప్పుకోవచ్చు. కాబట్టి సవరణ అడుగుతాను, గుర్తుపెట్టుకో. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక, సామ్యవాద, సమగ్రతని పదాలు చేర్చారు. ఎవరు? ఇందిరాగాంధీ ప్రధాని. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త చూడు, ఏ బిట్టు పోదు. ఈజీగా నువ్వు, ఎందుకంటే రీజనింగ్ మీ తర్వాత మాట్లాడదు అర్థం. రీజనింగ్ ఎలా బిట్లు ఇస్తాను ఏదనేది, రీజనింగ్ నువ్వు ఈజీ చేయగలవు, ఏ కోణంలో ఇస్తాను దాని మీద అనాలిసిస్ చేసి నీకు పెడతాను, చివరిలో చెప్తాను. తర్వాత క్వశ్చన్ చూడు సార్. 4వది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అడిగాడు. మార్చి 8. దీనికి ఆన్సరు మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్, గుర్తుపెట్టుకో. 4వ క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. అది ఇక్కడ ఎందుకు ఇది అడిగాడు? దినోత్సవాలు ఖచ్చితంగా మనం తెలియాలి. జనవరి 9 ప్రవాస భారతీయ దివాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ డేటా లింక్ చేసుకోవాలి. కరెంట్ డేటా ఒక్కొక్క షిఫ్ట్కి ఒకలాగా అడుగుతాను. 2025 కరెంట్ అఫైర్స్ అనేది ఫస్ట్ షిఫ్ట్కి అడిగాడు. రీసెంట్గా 5 నెలల కరెంట్ అఫైర్స్ అనేది సెకండ్ షిఫ్ట్కి అడిగాడు. ఏదేమైనా 2025 జూన్ నుంచి రీసెంట్ డేటా వరకు చూడాలి. 2025 జూన్ నుంచి, అదే 2025 జనవరి నుంచి ఎలా చూడాలి? పద్మ అవార్డ్స్, పద్మభూషణ, ఆస్కర్ అవార్డ్స్ ఇవన్నీ చూస్తూ 25 జూన్ నుంచి పక్కాగా మళ్ళీ 20 ఇప్పుడు జరుగుతున్న ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి నిన్నటి వరకు చూడాలి. ఒక 10 నెలల వరకు. 25 జూన్, మళ్ళీ 26 మే 15 వరకు చూడాలి నువ్వు. వీలైతే ఈ మధ్య పేపర్ కూడా తిరగేయడం చాలా బెటర్, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి. అందుకే ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవి, వాటి మీద కూడా 1-2 షిఫ్ట్లకి 2-3 క్వశ్చన్లు వచ్చాయి, గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది దినోత్సవాల మీద తెలియాలి మనకి. జనవరి 15 జనవరి 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద పుట్టారు. జనవరి 9 ప్రవాస భారతీయ దివాస్, జనవరి 9. మరి జనవరి 10 ప్రపంచ హిందీ భాషా దినోత్సవం, జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం, ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం, జనవరి 15 ఆర్మీ డే. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ జనవరి 23 దేశ్ ప్రేమ్ దివాస్, జనవరి 24 ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసింది ప్రధానమంత్రిగా. ఆ రోజే 24 జనవరి 24 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసింది. జనవరి 25 ఓటర్ల దినోత్సవం, జనవరి 30 అమరవీరుల దినోత్సవం లేదా మృతవీరుల దినోత్సవం. ఇలా మనం ఎన్నేం చెప్పుకోవచ్చు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 15 కన్జ్యూమర్స్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. ఇంకోటి కూడా సేమ్ అదే వస్తుంది, మళ్ళీ లింకులు ఉంటాయి. మార్చి 20 పిచ్చుకల దినోత్సవం, మార్చి 21 మార్చి 20 పిచ్చుకలు స్పారోస్ డే అంటాం. మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం, మార్చి 22 ప్రపంచ మంచినీటి దినోత్సవం, మార్చి 23 వాతావరణ దినోత్సవం, మార్చి 24 క్షయవ్యాధి నివారణ దినోత్సవం. చాలా పేపర్లు అడిగాడు. మార్చి 21 అటవీ దినోత్సవం, మార్చి 22 ప్రపంచ మంచినీటి దినోత్సవం, మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం, మార్చి 24 క్షయవ్యాధి నివారణ దినోత్సవం. లీస్ట్ ఒక 100 దినోత్సవాలు రావాలి మనకి. అలా చెప్పుకుంటూ ప్రతిదీ అంతే వాయిస్ కాకుండా ఒక్కొక్క నెల వివరించుకుంటూ వెళ్తే నెలకు 10-12 తెలుసుకునే ఒక 140-130 రావాలి. దినోత్సవాల మీద అడుగుతుండగాడు, గుర్తుపెట్టుకు. ఈ క్వశ్చన్ ఇచ్చాడు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. తర్వాత మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలన్నాడు.
MGNREGS అంటాం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పని దినాలు ఆప్షన్లో 100 రోజులు ఉంటే నువ్వు 100 పెట్టాలి, 100 days. కాదు సార్ నేను 125 రోజులు పెడతానంటే పథకాన్ని మార్చలేదు. 2026 జూలై 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చుతోంది, గుర్తుపెట్టుకో. ఎప్పుడు సార్ అంటే 2026 జూలై 1వ తారీఖున మార్చుతోంది. దాని పేరే జీ రామ్జీ అని పథకం 125 రోజులు గుర్తుపెట్టుకోవాలి. 2026 జూలై 1వ తారీఖున మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ ప్రతి కుటుంబానికి 125 రోజులు పని కల్పిస్తారు. కాబట్టి ఆప్షన్లో ఆడు ఏమడిగాడో చూసుకోవాలి. ప్రశ్న ఆడు అడిగింది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలంటే 100 రోజులు పెట్టాలి. లేకపోతే త్వరలో అమలు చేయబోతున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త పథకం రాబోతుంది. దాని పేరే జీ రామ్జీ అనేది. ఇది నెక్స్ట్ 2026 జూలై 1న అమలు చేయబోతున్నారు. ఎన్ని పని దినాలు? 125 రోజులు. ఇది అమలు చేస్తే అమలు చేయనున్నారు, అమలు చేయడం కాదు, పేరు కూడా మార్చనున్నారు, గుర్తుపెట్టుకో. అది ప్రశ్న. ఇక్కడ 100 రోజులే పెట్టాలి. ఒకవేళ రామ్జీ అంటే మాత్రం అప్పుడు 125 రోజులు పెట్టాలని గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనకి 100 days అనే మాత్రం గుర్తుపెట్టుకో. MGNREGS మహాత్మా గాంధీ అయితే 100 రోజులే. తర్వాత విశిష్ట ఉష్ణం పైన ప్రశ్న అడిగాడు. ఏటిసారి విశిష్ట ఉష్ణం? ఉష్ణం అనగానే గుర్తు రావాలి. ఉష్ణం మీద హీట్ మీద నువ్వు ఖచ్చితంగా హీటు ధ్వని వదలకు సార్. ఆ 2 ప్రశ్నలు ప్రతి షిఫ్ట్ రిపీట్ అవుతూనే ఉన్నాయి, అటు ఇటు అప్ అండ్ డౌన్ అవర్స్ షిఫ్ట్లు. ఉష్ణము, ఉష్ణానికి ప్రమాణము, ఉష్ణోగ్రత ప్రమాణము, MKS పద్ధతి, CGS పద్ధతిలో ప్రమాణాలు చూసుకో. విశిష్ట ఉష్ణం అంతే చూడు, గుప్త ఉష్ణం అంతే చూడు. ప్రెషర్ కుక్కర్లో ఆహారం తొందరగా ఎందుకు ఉడుకుతుంది? ఎత్తైన ప్రాంతాల్లో ఎందుకు ఉడకదు? ఆ రెండింటికి మధ్య సంబంధం ఏంటి? స్కేటింగ్ ఆడినప్పుడు మంచు పలక పైన ఆ వ్యక్తి స్కేటింగ్ బాల్ ఎందుకు ముందుకి జరుగుతుంది? గుప్త ఉష్ణం అంతేటి, ఉష్ణ వహనం అంతేటి, ఉష్ణ సంవహనం అంతేటి, ఉష్ణ వికిరణం అంతేటి. మన ఫార్ములా కూడా తెలుసుకోవాలి. C/100 = F-32/180 degrees. ఫారెన్హీట్లో ఇచ్చి సెల్సియస్లో మార్చు, సెల్సియస్ ఇచ్చి ఫారెన్హీట్లో మార్చు, లేదా రాయమార్లో మార్చు, లేదా కెల్విన్లో మార్చు. ఉష్ణం మీద బిట్టి గ్యారంటీ అడుగుతుండే. అడిగిన షిఫ్ట్ కాబట్టి నీకు ప్రశ్న కూడా రాశాను. విశిష్ట ఉష్ణం గురించి అడిగాడని. చాలా 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 విశిష్ట ఉష్ణం అంటే ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకో. ఏదైనా ఒక పదార్థం తీసుకో. సింపుల్గా చెప్పాలంటే ఒక పదార్థం యొక్క విశిష్ట ఉష్ణం అనగా ఎక్కడ రాశాను? 2 సార్లు రాసాం. విశిష్ట ఉష్ణం అనగా ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 degree సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని విశిష్ట ఉష్ణం అంటారు. ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 degree సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని విశిష్ట ఉష్ణం అంటారు. దీనికి సూత్రం అడిగాడు విశిష్ట ఉష్ణానికి. అంటే పదార్థం అనగానే ఫర్ ఎగ్జాంపుల్ ఎడారిలో ఇసుక అనేది తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారుతుంది. కారణం ఆ పదార్థానికి విశిష్ట ఉష్ణం తక్కువ ఉంది కాబట్టి తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారుతుంది. చెక్కతో పోల్చుకుంటే ఇనుము అనేది తొందరగా వేడెక్కి తొందరగా చల్లారుతుంది. కారణం దాని యొక్క విశిష్ట ఉష్ణం అనేది చాలా తక్కువ. ఆడు అడిగింది విశిష్ట ఉష్ణం యొక్క సూత్రం అడిగాడు. అంటే ఒక పదార్థము కోల్పోయిన ఉష్ణ శక్తి మరొక పదార్థము గుర్తుపెట్టుకో, మరొక పదార్థము గ్రహించిన ఉష్ణ శక్తికి సమానము. ఇది సూత్రం. ఇది ఆప్షన్లు ఎక్కడ ఉందో చూసుకోవాలి. విశిష్ట ఉష్ణం అంటే ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 degree సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని విశిష్ట ఉష్ణం అంటారు. అంటే ఒక పదార్థము కోల్పోయిన ఉష్ణ శక్తి. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను, చెక్క తీసుకో, ఐరన్ తీసుకో. ఐరన్ అనేది తొందరగా వేడెక్కుతుంది, చెక్క అనేది ఆలస్యంగా వేడెక్కుతుంది. తొందరగా వేడెక్కి తొందరగా ఉష్ణాన్ని కోల్పోతుంది. అంటే ఒక పదార్థం కోల్పోయిన ఉష్ణ శక్తి. అదే చెక్క లేటుగా వేడెక్కి చాలా లేటుగా చల్లారుతుంది. కాబట్టి మరొక పదార్థం గ్రహించిన ఉష్ణ శక్తి. ఎందుకంటే తొందరగా ఉష్ణాన్ని కోల్పోతుంది ఐరన్. చెక్క అనేది ఆలస్యం, మరొక పదార్థము ఉష్ణ శక్తిని పట్టిడుతుంది, లోపల గ్రహిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, ఒక పదార్థము కోల్పోయిన ఉష్ణ శక్తి మరొక పదార్థం గ్రహించిన ఉష్ణ శక్తికి సమానము. దాన్ని ఏమంటారు? విశిష్ట ఉష్ణము అంటారు. అది ప్రశ్న అడిగాడు. నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్లో మాత్రమే లభించే మరియు ఉత్పత్తి అయ్యే ఏకైక ఖనిజం ఏదన్నాడు. ఒక్క స్టేట్ మెన్షన్ చేశాడు. ఇక్కడ మధ్యప్రదేశ్లో ప్రధానంగా ఏంటి సార్ అంటే వజ్రం. ఆన్సర్లో ఉంది వజ్రం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పన్నా ఉంది. పన్నా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. పన్నా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో. పన్నా దేనికి ఫేమస్ అంటే డైమండ్స్, వజ్రాలకు ఫేమస్. అలాగే భారతదేశంలో రాగి ఉత్పత్తుల ప్రథమ స్థానం ఏదంటే మధ్యప్రదేశ్. రాగి నిల్వలు రాజస్థాన్లో కేత్రీలు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఉత్పత్తి ఇదే. కాబట్టి మధ్యప్రదేశ్లో మాత్రమే లభించే ఉత్పత్తి అయ్యే ఏకైక ఖనిజం ఏదంటే వజ్రం. ఇలా ఖనిజాల గురించి చిన్న కోడ్ చెప్తాను చూడు. జనరల్ తీసుకుంటే ఎక్కువ రాజస్థాన్లో బాగా ఖనిజాలు అనేవి ఎక్కువ లభిస్తాయి. కోడ్ ఏంటి సార్ అంటే రాజేష్ పాత బేరం వద్దట. రాజేష్ పాత బేరం రాజేష్, అది స్ట్రైట్గా రాయాలి, బోర్డు అన్ని ప్రశ్నలు రాయడం. రాజేష్ పాత బేరం వద్దట. ఇక్కడ రాస్తుంది చూడండి ఈ లైనప్లోనే. తర్వాత చెరుపుతాం. రాజేష్ పాత బేరం వద్దట. రాజస్థాన్లో ఉన్న ఖనిజాలన్నింటికి అయిపోతాయి. ఖనిజాల మీద ప్రశ్న అడుగుతాను, గుర్తుపెట్టుకో. ఆ ఏరియా మొత్తం నువ్వు కవర్ చేయు. రా అంటే రాతినార, ఆస్బస్టిస్. రాజేష్ పాత బేరం వద్దట. రాజేష్ షాప్కి వెళ్ళాడు, ఆ షావుకోరు అంటాడు పాత బేరం వద్దని. భారతదేశంలో రాతినార లేదా ఆస్బస్టిస్ ఉత్పత్తుల ప్రథమ స్థానం రాజస్థాన్. రాజస్థాన్ కోడ్ ఇది. రాజేష్. భారతదేశంలో జింకు ఉత్పత్తుల ప్రథమ స్థానం ఏదంటే రాజస్థానే. రాజేష్లో జా ఉంది, జింకు. మరి రాజేష్లో జా ఉంది, జిప్సం. భారతదేశంలో జిప్సం ఉత్పత్తుల ప్రథమ స్థానం కూడా రాజస్థానే. భారతదేశంలో సీసం ఉత్పత్తుల ప్రథమ స్థానం రాజస్థానే. రాజేష్ పాత బేరం. పాలరాయి అంటే మార్బుల్స్. ఈ మార్బుల్స్ ఉత్పత్తుల ప్రథమ స్థానం రాజస్థానే. తాతో ఏమీ లేదు. బేరం అంటే బెరీలియం. భారతదేశంలో బెరీలియం ఉత్పత్తుల ప్రథమ స్థానం రాజస్థానే. భారతదేశంలో వా అంటే వెండి ఉత్పత్తుల ప్రథమ స్థానం రాజస్థానే. టా అంటే టంగ్స్టన్ ఉత్పత్తుల ప్రథమ స్థానం రాజస్థానే. అంటే అన్ని ఖనిజాల ఉత్పత్తుల రాజస్థానే ఎక్కువ ప్రథమ స్థానం ఉంది. అలాగని భారతదేశంలో థోరియం ఉత్పత్తుల ప్రథమ స్థానం ఏదంటే కేరళ. భారతదేశంలో బంగారం ఉత్పత్తుల ప్రథమ స్థానం ఏదంటే కర్ణాటక. ఇలా ప్రతిదీని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో రామగిరి వద్ద బంగారు గల్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో వజ్రకరూరు వద్ద వజ్రాలు దొరుకుతాయి. అదే వజ్రాలు ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పన్నా వద్ద దొరుకుతాయి. పన్నా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఇలా ఖనిజాలను చదవాలి. ఇటువంటి క్లాసెస్ అద్భుతమైన కోర్సు, హైకోర్టు కోర్సు. అద్భుతంగా అన్ని సబ్జెక్టులు, ఇదే కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్, లేకపోతే ఆర్ఆర్బి, లేకపోతే నీ జీడీ, లేకపోతే ఎంటీఎస్, అగ్నివీరు. మన ఛానల్ నేమ్ ఏదంటే జీకే సింహ. ప్లే స్టోర్లోకి వెళ్ళు, డౌన్లోడ్ చేసుకో, నువ్వు చెక్ చేసుకో. 2 రాష్ట్రాల్లో మొత్తం సిలబస్ చూసుకో. నా సిలబస్ చూడు, నా కోడింగ్ క్లాసెస్ చూడు. నచ్చితే నువ్వు తీసుకో, లేకపోతే బలవంతం ఎక్కడ ఏమీ లేదు, చూసుకోవచ్చు. అద్భుతమైన కంటెంట్తో ప్రతి సబ్జెక్టు ఇప్పటికే నువ్వు చాలా వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నా. ఇంకా 28 రాష్ట్రాల సమాచారము, ఇంకా అన్ని సబ్జెక్టు, పాలిటీ, జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ నుంచి హైలైట్స్ మొత్తం ప్రతి టాపిక్ నుంచి పెడతాను. ఒకటి కూడా అప్లోడ్ అవుతూనే ఉంటుంది. నిన్న రోజు కూడా చేస్తూనే ఉంటాను. చాలా డేటా అందులో ఉంది. అన్ని కోడింగ్తో ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, కంప్లీట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్. ఇది యాప్ నేమ్ జీకే సింహ. ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి చూడు, అప్పుడు నీకు అర్థమవుద్ది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ మనం మాట్లాడదాం. దీని తర్వాత 2026 సముద్ర సామూహిక నౌకాదళ నావికా విన్యాసాలు భారత్ ఇండోనేషియా మధ్య జరిగిన ప్రదేశం అడిగాడు. చూసుకోండి ఒకసారి. 2026 సముద్ర సామూహిక నౌకాదళ నావికా విన్యాసాలు భారత్ ఇండోనేషియా మధ్య జరిగిన ప్రదేశం అడిగాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ ప్రదేశం ఏంటి సార్ అంటే విశాఖపట్నంలో జరిగాయి. ఓకే, 2026 సముద్ర సామూహిక నావికా విన్యాసాలు భారత్ ఇండోనేషియా మధ్య జరిగిన ప్రదేశం అడిగాడు. వైజాగ్లో జరిగాయని గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. విశాఖపట్నంలోని జరిగాయని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మొన్న రీసెంట్గా జరిగాయి ఇవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డైరెక్ట్ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. కరెంట్ అఫైర్స్ కూడా జాగ్రత్త చదవాలి. జూన్ టు మే వరకు ఖచ్చితంగా చూసుకోవాలి. ఒక్కొక్కరికి 2025 అడుగుతాడు, కొంతమందికి 2-3 నెలలు అడుగుతాడు. రేపు పద్మ అవార్డ్స్ మీద అడుగుతాడు. పద్మవిభూషణ, పద్మభూషణ, పద్మశ్రీ ఇచ్చి వాళ్ళ పేర్లు ఇచ్చి ఏ కళాకారులు లేకపోతే ఏ రాష్ట్రానికి చెందినవారు అడుగుతారు, అవన్నీ నువ్వు చెక్ చేసుకోవాలి. రేపు ఆస్కర్ అవార్డులు చూసుకోవాలి. జాతీయ పార్కులు బాగా చూడు, క్లాసికల్ డ్యాన్సెస్ చూడు, ఫోక్ డ్యాన్సెస్ చూడు. ఏ షిఫ్ట్ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. రాజ్యాంగ సవరణలు చూడు, నదీ వ్యవస్థ చూడు. అదే జోగ్రఫీలో ప్రధాన ఖనిజాలు. అదే విధంగా తీసుకుంటే భారతదేశ ఉనికి చూడు. అలాగే నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ ప్రశ్న ఏమి ఇచ్చారు ఒకసారి పరిశీలిస్తే 2026 సముద్ర సామూహిక నావికా విన్యాసాలు ఈ 2 దేశాల మధ్య ఎక్కడ జరిగిందంటే వైజాగ్లో జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూడు,
నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని తర్వాత ధ్వని మీద ప్రశ్న అడిగాడు సార్. 8వ ప్రశ్న ఇవన్నీ అయిపోయినాయి. ధ్వనిలో ప్రతిధ్వనిపై ప్రశ్న అడిగాడు. ప్రతిధ్వని ఏదైనా మనకు ధ్వని అట్నుంచి మనకి రిఫ్లెక్షన్ ధ్వని యొక్క సౌండ్ ఇటు నుంచి మాట్లాడింది అటు నుంచి మనకు రావాలంటే 0.1 సెకండ్లు పడుతుంది సార్. 0.1 సెకండ్ సమయం పడుతుంది. ఇది ప్రశ్న అడిగాడు. ఒకసారి చూడు ధ్వని మీద ప్రశ్న ఇక్కడ రాద్దాం. మనకి ప్లేస్ ఇక్కడ బోర్డు పైన ఇటువంటి తీసుకుంటే ప్రధానంగా అసలు ధ్వని వినడానికి 0.1 సెకండ్స్ తర్వాత ఎవరైతే శ్రోత ఉంటారో ఆ శ్రోతకు పరావర్తన ధ్వని వినడాన్నే ప్రతిధ్వని అంటారు. పరావర్తన ధ్వని వినడాన్నే ప్రతిధ్వని అంటారు. అంటే ఇక్కడ మనకి ధ్వని అనగానే ఒకటి గుర్తుపెట్టుకో, ధ్వనిలో ప్రతిధ్వనిపై ఓ ప్రశ్న. అంటే ప్రతిధ్వని అంటే సార్ అటు నుంచి మనకు వినబడాలి, రివర్స్ ఇటు నుంచి మాట్లాడింది అటు నుంచి రావాలి. అందుకని అసలు ధ్వని వినడానికి 0.1 సెకండ్స్ తర్వాత శ్రోతకు పరావర్తన ధ్వని వినడానికి ఈ పరావర్తన ధ్వని శ్రోతకు పరావర్తన ధ్వని వినడాన్నే ప్రతిధ్వని అంటారు. ఇది డెఫినేషన్. ప్రతిధ్వని అనగానే గుర్తుపెట్టుకో, అసలు ధ్వని వినడానికి 0.1 సెకండ్స్ తర్వాత శ్రోతకు పరావర్తన ధ్వని వినడాన్నే ప్రతిధ్వని అంటారు. మరి ధ్వని నువ్వు చూసుకోవాలి. ధ్వనిని డెసిబుల్స్తో కొలుస్తామంటారు. మరి అదేవిధంగా అతి ధ్వనులు అంతేటి, అదేవిధంగా తీసుకుంటే శ్రవ్య ధ్వనులు అంతేటి, పరశ్రవ్య ధ్వనులు అంతేటి, గబ్బిలాలు ఏ ధ్వనులు వినగల, కుక్కలు అనేవి ఏ ధ్వనులు వినగలవు, డాప్లర్ యొక్క ప్రభావం ఏంటి, అదేవిధంగా అధ్వనుల వల్ల మనం దేన్ని లోపల ఉన్న వస్తువులను ఏ విధంగా గుర్తించవచ్చు, ఇవన్నీ కొద్దిగా కాంతి లైట్ పైన కూడా కాంతి 9 ధర్మాలు చదువు. నెక్స్ట్ షిఫ్ట్ కడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది అడిగాడు 0.1 సెకండ్స్. నెక్స్ట్ వన్ విశిష్ట ఉష్ణం అనగా మనం ఆల్రెడీ చెప్పాను ఇక్కడ. నెక్స్ట్ ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావాల్సిన ఉష్ణాన్ని విశిష్ట ఉష్ణం అంటారు. జమ్మూ కాశ్మీర్ ఫెస్టివల్స్ అడిగాడు సార్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనేది ఒకటే గుర్తుపెట్టుకో, జమ్మూ కాశ్మీర్ ఫెస్టివల్స్ అనగానే మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని లోహిరీ ఫెస్టివల్. ఆప్షన్ ఏది ఇచ్చాడు చూసుకో, లోహిరీ ఫెస్టివల్, అదేవిధంగా బైసాఖీ ఫెస్టివల్, అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా హేమస్ ఫెస్టివల్, లడక్ రీజియన్లో చేసుకోవచ్చు హేమస్, అదేవిధంగా టులుప్ ఫెస్టివల్. పుష్పాలతో జరుపుకున్న పండుగ ఏదంటే తులుప్పు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీనగర్ దగ్గర డాల్ లేక్ ఉంది. అక్కడ ప్రధానంగా పుష్పాలతో జరుపుకున్న పండుగ ఏంటంటే ఎక్కువ పుష్పాలు, తులుపు గార్డెన్ ఉంది. భారతదేశంలో అతిపెద్ద పుష్పాలతో జరుపుకున్న పండుగ ఏదంటే జమ్మూ కాశ్మీర్లో ఈ టులుప్. హేమస్ ఫెస్టివల్ అనేది ఎక్కువ హేమస్ లడఖ్లో చేస్తారు. బోర్డర్ విడిపోయింది కాబట్టి ఈ మధ్య 2019 అక్టోబర్ 31 జమ్మూ కాశ్మీర్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు విడిపోయింది కాబట్టి హేమస్ అనేది బోర్డర్లో చేస్తారు, ఎక్కువ బాగా లడక్. బైసాఖీ ఫెస్టివల్, లోహిరీ ఫెస్టివల్. బైసాఖీ ఫెస్టివల్ అనేది ప్రధానంగా ఇక్కడ సంగీతము అండ్ నృత్యాలతో చేస్తారు, సంగీతము నృత్యం. అదే అడిగాడట జమ్మూ కాశ్మీర్లో ఫెస్టివల్ ఒక పాట పాడుతూ చేస్తారని. ఇందులో ఆప్షన్లు బట్టి నువ్వు చూసుకోవాలి ఏది ఇచ్చాడు అనేది. లోహిరీ, బైసాఖి మెయిన్ అదర్స్ బైసాఖి అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళు చేసింది సంగీతము నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ చేస్తారు బైసాఖి. అదేవిధంగా హేమస్, అదేవిధంగా టులుప్, అదేవిధంగా లోహిరి. ఇవి ఎక్కడ ఉన్న జమ్మూ కాశ్మీర్లో ప్రధానంగా జరుపుకున్న ఫెస్టివల్స్తో పాటు ఆ పాటలు పాడుతూ పండుగ జరుపుకుంటారు. తర్వాత మనకి దీని తర్వాత మళ్ళీ ఇంకేం ప్రశ్న అడిగాడని ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ రిట్స్ పైన ప్రశ్న వచ్చింది. రిట్స్, హెబియస్ కార్పస్, మాండమస్, సెరిషియోరీ, ప్రొబేషన్, కోవరెంట్. ఒకసారి రిట్స్ చూడు. హైకోర్టుకి పవర్స్ ఎక్కువ ఉంటాయి సుప్రీంకోర్టు కంటే. సత్రియ అన్నాం కాబట్టి డ్యాన్సెస్ చూడు, క్లాసికల్ డ్యాన్సెస్. సత్రియ అనేది ప్రధానంగా అస్సోం సార్. అస్సోంలో ఉన్న క్లాసికల్ డ్యాన్స్ ఏదంటే సత్రియ. తమిళనాడులోని భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి. తమిళనాడులో భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి. ఒడిస్సాలో ఒడిస్సీ, మణిపూర్లో మణిపూరి. అస్సోంలో సత్రియ. కేరళలో కథాకాళి అండ్ మోహిని అట్టం. నార్త్ ఇండియాలోని కథక్, ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ, నార్త్ ఇండియాలో ప్రతి ప్రాంతాల్లో ఉంది. డ్యాన్సెస్ కొంచెం చూడు. ఫ్లోక్ డ్యాన్స్ కూడా అడుగుతాను, జాగ్రత్త చూసుకో. ఫ్లోక్ డ్యాన్స్ కూడా అడుగుతాను. ఇక్కడ ఫ్లోక్ డ్యాన్స్ ఇది అడిగాడు, ఇదని చూసుకోండి. ఇక్కడ జాగర్ డ్యాన్స్ మరొక షిఫ్ట్కి అడిగాడు.
జాగర్ డ్యాన్స్ అనేది ఉత్తరాఖండ్లో ప్రధాన డ్యాన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగర్ డ్యాన్స్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రధాన డ్యాన్స్ ఏదంటే జాగర్ డ్యాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 44 అడిగాడు మళ్ళీ. ఆర్టికల్ 44 అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఆర్టికల్ 40 అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇక్కడ మళ్ళీ ఆర్టికల్ 44 అంటే ఉమ్మడ పౌరస్మృతి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడ పౌరస్మృతి. మనకి ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానం. ఒక షిఫ్ట్ కి అడిగాడు. ఆర్టికల్ 14 ఒక షిఫ్ట్ కి అడిగాడు. ఎలాగడిగాడు? ఆర్టికల్ 14 అనేది విదేశీయులకి వర్తిస్తుందా వర్తించదా? వర్తిస్తుంది. ఇది ఆన్సర్. వర్తిస్తుంది అనేది ఆన్సర్. ఆర్టికల్ 14 అంటే ఏంటి? చట్టం ముందు అందరూ సమానమే. చట్టమూడికి చుట్టం కాదు కాబట్టి అందరికీ వర్తిస్తుంది. ప్రపంచంలో అన్ని దేశాలకు వర్తిస్తుంది. బట్ ఒక కండిషన్ ఉంది. ఏవైతే శత్రు దేశాలు ఉన్నాయో, ఏవైతే శత్రు విదేశాలు ఉన్నావో వాటికి వర్తించదు. శత్రు విదేశాలు ఉన్నాయి, మనకి శత్రుత్వంతో మనకి పాకిస్తాన్ పడదు, వాళ్ళకి వర్తించదు. ప్రపంచంలో అన్ని దేశాలకు వర్తిస్తుంది కాబట్టి అన్ని దేశాలు బేస్ చేసుకుంటూ నువ్వు పెట్టాలి. ఆర్టికల్ 14 ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది, శత్రు దేశాలు మినహాయించి. చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 15 చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు కులమత భేదాల్లో వ్యత్యాసం చూపించకు. ఇలాగా ప్రతి ఆర్టికల్లో తెలుసుకోవాలి. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్ర హక్కు. ఆర్టికల్ 21 విద్య గురించి చెప్తుంది. 21లో 21 జీవించే హక్కు. 32 భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ హృదయంతో ఆత్మతో పోల్చారు భారత రాజ్యాంగాన్ని. 32 ఆర్టికల్ 40 గ్రామ రాజ్యమే రామరాజ్యం మహాత్మా గాంధీ గారు. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. ఇలా ప్రతి ఆర్టికల్ 79 పార్లమెంట్ ఏర్పాటు. ఆర్టికల్ 108 ఉమ్మడ లోక్సభ రాజ్యసభ అంటే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం. నేను 52 62 చెప్పాను. అలాగా ప్రతి ఆర్టికల్ చెప్పగలగాలి. ఇలాగ ఆర్టికల్స్ మీద ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకో. ఆర్టికల్ 50 లోపు నీకు అన్నీ రావాలి. అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా ఆర్టికల్ 44 అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఆర్టికల్ 40 అయితే గ్రామ పంచాయతీలు. ఆర్టికల్ 48 అయితే పశుపోషణ వ్యవసాయము గోవధ నిషేధము. ఆర్టికల్ 50 అయితే కార్యనిర్వహణ శాఖ నుంచి రాష్ట్ర శాఖను వేరు చేయడం. ఆర్టికల్ 14 అయితే చట్టం ముందు అందరూ సమానమైన కులమత భేదాల్లో వ్యత్యాసం చూపించకండి అని చెప్తుంది 15. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించండి. ఆర్టికల్ 17 అంటరానితన అస్పృశ్యత. ఆర్టికల్ 18 అబ్యూషన్స్ ఆఫ్ టైటిల్స్ బిరుదుల రద్దు. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్ర హక్కు. ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఇలాగ ఆర్టికల్స్ అన్ని చూడు. నీకు హైకోర్టు కూడా ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది యూట్యూబ్లో ఉంది, మొత్తం చూడు. హైకోర్టు ఆర్టికల్స్ సెకండ్లో నేర్పాను. రాష్ట్రపతి ఆర్టికల్స్ వీడియో పెట్టాను చూడు. సెకండ్లో ఒక ఎన్టీఆర్ కోడ్తో వచ్చేస్తుంది, యమదొంగ సినిమాలో కోడ్తో. అలాగే మనం ఇవన్నీ చెప్పడం జరిగింది. తర్వాత మనకి ఇది అయిపోయిన తర్వాత వాయుదూత్ అడిగాడు. ఎయిర్పోర్ట్స్ కూడా అడిగేశాడు సార్. వాయుదూత్ని ఎప్పుడు ప్రారంభించారంటే సర్వీస్ని 1981. మనకి రెండు ఉంటాయి, వాయుదూత్ పవన్ హాన్స్ అయితే 1985 హెలికాప్టర్. పవన్ హాన్స్ అంటే పెట్రోలియాలు ఓఎన్జీసీ ఎన్టీపీసీ. వాయుదూత్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఎత్తైన కొండ ప్రాంతాల్లోని వాళ్ళకి సరుకులు ఇవ్వడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు వాయుదూత్. ఇవి చూడు చాలా ఎయిర్పోర్ట్స్ మొత్తం వీడియో పెట్టారు, అది కూడా చూడు. నెక్స్ట్ వన్ తీసుకుంటే పంచాయతీరాజ్ ఇచ్చాడు. పంచాయతీరాజ్ను అంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు మేరకు మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో అమలు చేశారంటే రాజస్థాన్. 1959లో అమలు చేశారు. రెండో రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఇది అడిగాడు. పంచాయతీరాజ్ 3 అంచెల పంచాయతీ 3 టైర్ 3 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. ఎప్పుడు అమలు చేశారు? 1959. తర్వాత రెండో రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్. అక్కడ రాజస్థాన్లో ఫోక్రాలో అనుపరీక్షలు జరిగాయి ఇందిరాగాంధీ టైంలో 1974 మే 18. ఇవన్నీ చెక్ చూడాలి. 1969 14 బ్యాంకుల జాతీయకరణ, ఇవన్నీ ఇందిరామ్మ టైంలో సంస్కరణలు మొత్తం చదవాలి. వేగవంతమైన సెంచరీ చేసిన మహిళ T20 అడిగాడు, చూసుకోవాలి. క్రికెట్ విభాగంలోని వన్డేల్లో తీసుకుంటే స్మృతి మందాన వస్తుంది. ఇక్కడ తీసుకుంటే వేగవంతమైన T20లో రీసెంట్గా 2025-26 డేటా ప్రకారం అయితే కిరణ్ నవగేస్ అనే మహిళ ఇస్తారు. ఆప్షన్ బట్టి వెళ్ళాలి. అది అక్కడ ఏ ఆప్షన్లు ఇచ్చాడో చూసుకుంటూ వెళ్ళాలి. T20 అడిగాడా లేదా వన్డేలు అడిగాడో చెక్ చేసుకో.
నెక్స్ట్ వన్ తీసుకుంటే మోప్లా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? కేరళలో జరిగింది 1921. ఇదే గొప్ప జనాభా విభాజక సంవత్సరం 1921 మోప్లా తిరుగుబాటు జరిగింది. అదేవిధంగా క్లాసికల్ లాంగ్వేజెస్ అడిగాడు, దీనిపైన చూద్దాం. క్లాసికల్ లాంగ్వేజెస్ అనగానే మనకు గుర్తు రావాలి, దీని మీద ఒక ప్రశ్న ఒక షిఫ్ట్ అడిగాడట. మనకి ప్రధాన క్లాసికల్ లాంగ్వేజెస్ ఒక 6 ఉండేవి, ప్రజెంట్ మరొక 5 పెరిగాయి, మొత్తం 11 ఉన్నాయి. అందులో ఏం అడిగాడు? ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ ఏదంటే తమిళ్ని 2004లో గుర్తించారు క్లాసికల్ లాంగ్వేజ్గా. రెండోది తమిళం తర్వాత తీసుకుంటే రెండోది, దీని తర్వాత మనకి 2004 తర్వాత 2005 సంస్కృతము 2005లోని. తర్వాత మన తెలుగు ఏదైతే తెలుగు ఉందో, తెలుగు రాష్ట్రాలకు ఎదురు ఏదైతే కర్ణాటక ఉందో, కన్నడ ఉందో, ఈ రెండు ఒకసారి 2008లో గుర్తించారు క్లాసికల్ లాంగ్వేజ్గా. తమిళం అయితే 2004, సంస్కృతం అయితే 2005, తెలుగు కన్నడ 2008. అదేవిధంగా తీసుకుంటే 2013లోని మలయాళాన్ని గుర్తించారు 2013. మరి అదేవిధంగా ఒడియాని ఎప్పుడంటే 2014లో గుర్తించారు. ఇవి ఒక 6 ఉన్నాయి క్లాసికల్ లాంగ్వేజెస్. భారత రాజ్యాంగంలో అధికార భాషలు 22. 8వ షెడ్యూల్ భాషల గురించి చెప్తుంది. అప్పుడు చూసుకోవాలి, 15వ భాష హిందీ ఎప్పుడు చేరింది, మిగతా 3 ఎప్పుడు చేరే, రాజ్యాంగ సభలు ఖచ్చితంగా అడుగుతాడు. అందులో క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయంటే స్టార్టింగ్ 6 ఉండేవి. తెలుగు 2004 పురాతనమైన భాష ఇది తమిళం అనేది. తమిళం ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ తీసుకుంటే తమిళం 2004లో గుర్తించారు. తర్వాత రెండోది సంస్కృతం, మూడోది తెలుగు కన్నడ 2008. తర్వాత తీసుకుంటే మలయాళం అనేది 2013. తర్వాత ఒడియా తీసుకుంటే 2014. మరి దీని తర్వాత ఇవొక 6, మరొక కొత్తగా 2024లో క్లాసికల్ లాంగ్వేజ్ ఒక 5 వచ్చాయి. మరి దానికి కూడా ఏంటి సార్ అంటే, అమ్మ పాపకు బాయి చెప్పింది, ఇది కోడు. ఆ అంటే అస్సోమి కొత్తగా వచ్చింది. మా అంటే మరాఠీ, పా అంటే పాలి, పా అంటే పాకృతి, పా అంటే పాలి భాష, పా అంటే పాకృతం అండ్ బెంగాలీ. ఇలాగా 2024లోని ఇవి గుర్తించారు. కోడ్ అమ్మ పాపకి బాయ్ చెప్పింది. ఇక్కడ ముందు ఒక 6 చెప్పాయి. క్లాసికల్ లాంగ్వేజ్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. అస్సోమి, మరాఠీ, పాలి, అదేవిధంగా ప్రాకృతం, అదేవిధంగా బెంగాలీ. ఇలా క్లాసికల్ లాంగ్వేజ్ మీద ప్రశ్న అడగడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ ఇందిరా ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరిగింది అన్నాడు. గుర్తుపెట్టుకో ఈ క్వశ్చన్. ఇందిరా ఫస్ట్ షిఫ్ట్ అడిగాడు. ఈ ఇందిరా ఎక్సర్సైజ్ అనేది ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజు. ఇది భారత రష్యా మధ్య జరిగింది. ఇందిరా ఎక్సర్సైజు ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజు, భారత రష్యా మధ్య జరిగింది. ఈ క్వశ్చన్ అడిగాడు. భారత్ రష్యా మధ్య జరిగింది అంటే ఎక్సర్సైజ్ కూడా చూడాలి. చాలా 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 ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. దాని తర్వాత ఒక షిఫ్ట్కి ఏం అడిగాడు సార్ అంటే ప్రశ్న గుర్తుపెట్టుకో. పిఎం సూర్య గారు అంటే సోలార్ ప్యానల్ ఏవైతే ఇంటిపైన ఏర్పాటు చేస్తామో ఈ స్కీమ్ పైన క్వశ్చన్ అడిగాడు పిఎం సూర్య గారి మీద, ముఫ్తా బిజ్లీ యోజన మీద. తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని పశుసంవర్ధన మత్స్యకారులలో విస్తరించారు ఎప్పుడు? చూడొకసారి. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని పశుసంవర్ధన మత్స్యకారులు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఆ విస్తరణ, మత్స్యకారులకు ఎప్పుడు విస్తరణ చేయి అడిగాడు. చూసు, కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని పశుసంవర్ధన మత్స్యకారుల్లో విస్తరణ ఎప్పుడు జరిగిందంటే 2018-19. ఇలాగ ప్రశ్నలు అనేవి కొద్దిగా చూసుకో. నెక్స్ట్ వన్ మనకి ఒక ఫెస్టివల్ ఉంది, చౌతియా పండగ. ఏ పండగ అంటే గుర్తుపెట్టుకో, చౌతియా పండగ. ఇది వినాయక గణేష్ చతుర్థి అంటాం. ఈ చౌతియా పండుగ ఎక్కువ ఎక్కడ జరుపుకుందంటే గోవా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక. గుర్తుపెట్టుకో, ఆప్షన్లో బట్టి వెళ్ళాలి. గోవా, మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా తెలంగాణలో జరుపుకుంటారు. ఆప్షన్లోని ఏవి ఇచ్చాడో ఏవి లేదో చూసుకోవాలి. చౌతియా పండుగ అనేది అంటే గణేష్ చతుర్థి, వినాయక చవితి కాబట్టి ప్రధానంగా గణేష్ చతుర్థి మహారాష్ట్రలో ఎక్కువ జరుపుకుంటారు. మరి చౌతియా అనేది కూడా గోవా కూడా ఫేమస్, గోవాలో కూడా జరుపుకుంటారు. ఇక్కడ ఆప్షన్ బేస్ అయి ఉంది, అటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకో, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మనకి
ఇంకా కొన్ని హిస్టరీలోని ఎకానమీ బేస్ అయి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. మరి ఆ ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు అనేది ఒకసారి మనం పరిశీలిస్తే మొహంజారి అనే పండుగ ఉంది. మొహంజార్ మనకి హిస్టరీ పరంగా తీసుకుంటే గవర్నర్ జనరల్ మీద అడుగుతాడు, గుర్తుపెట్టుకో. మొహంజార్ అనేది ఇక్కడ మొహంజార్ అంటే అక్కడ ఆ స్నానవాటిక మృతుల దెబ్బ అనే ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. మరి అతివాదులు మితవాదులు వాటిపైన ప్రశ్న అడుగుతాడు. గవర్నర్ జనరల్ మీద ఖచ్చితంగా వారన్ హేస్టింగ్స్, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, మరి చిట్ట బెంగాల్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్, మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్, మరి చిట్ట భారతీయ గవర్నర్ జనరల్. ఇలాగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఎవరు ఇండియన్ గవర్నర్ జనరల్ ఉన్నారు, ఇటువంటి గవర్నర్ జనరల్ మీద ప్రశ్న అడుగుతాడు. ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశాలు చెక్ చేసుకో, దాని మీద ప్రశ్నలు అడుగుతాడు. మరి అదే విధంగా తీసుకుంటే దీని తర్వాత ఢిల్లీ సుల్తాన్ల మీద ప్రశ్న వచ్చింది. అదేవిధంగా చోళులు పల్లవులు అవి కూడా చదువు. ఢిల్లీ సుల్తాన్లు అనగానే వరుసక్రమం కూడా అడగవచ్చు. దాని కోడ్ ఏంటి సార్ అంటే బాకీతో రా సొలోని, ఇది కోడ్. బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయీద్ వంశము, లోడీ వంశము. ఇక్కడ బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశము. ఇలా ప్రశ్నలు అడుగుతున్నా, గుర్తుపెట్టుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనం ఎలా చదవాలి అనేది నేను మరొక వీడియో చేసి మీకు వీలైతే రేపు అందిస్తాను. ఎందుకంటే ప్రిపరేషన్ ఏ స్ట్రాటజీలో చదవాలి, ఎలా చదవాలి, జియోగ్రఫీ ఫిజిక్స్ నుంచి ఏ పాఠాలు తీసుకోవాలని ఇచ్చిన ఉష్ణము అండ్ కాంతి. ఉష్ణం చదువు, కాంతి చదువు వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ధ్వని చదువు. నెక్స్ట్ మన జియోగ్రఫీలో ఖనిజాలు ఒకటి చూడు, నదీ వ్యవస్థ ఒకటి హైలైట్ చూడు, భారతదేశం ఉనికి ఆ సరిహద్దు ప్రాంతాలు చూడు. ఆ మూడు మెయిన్ నదులు మర్చిపోవద్దు, ఉనికి మర్చిపోవద్దు, సరిహద్దులు మర్చిపోవద్దు. రీసెంట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఒకటి చూడు. అదేవిధంగా రవాణా విద్య అడుగుతాడు. ప్రజెంట్ మనం ప్రశ్న చెప్పే వాయుదూత్ అనేది రవాణా విద్య, రైల్వే వ్యవస్థ మీద, అదే రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ ఒకసారి పైన చూసుకుంటూ వెళ్ళు. ఫిజిక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉష్ణం చూడాలో క్వశ్చన్ అడుగుతాడు, కాంతి చూడు అండ్ ధ్వని చూడు, 3 చూస్తే సరిపోతాయి ఫిజిక్స్ పరంగా. నెక్స్ట్ మళ్ళీ మనకి హిస్టరీ పరంగా ఎకానమీలో ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాడు. దాదాపుగా స్కీమ్స్ మీదకి వెళ్తాడు. ప్లానింగ్ ప్రణాళికలు కూడా ఒకసారి చూడు. ఆర్బీఐ మీద అడిగాడు, ఆ రెపో రేట్లు అన్నీ కూడా ఒకసారి ఆర్బీఐ కూడా పైన ఎకానమీ మీద అడుగుతాను, గుర్తుపెట్టుకో. మరి జీకే పరంగా క్లాసికల్ డాన్సెస్, ఫోక్ డాన్సెస్ మరి ఖచ్చితంగా నువ్వు చదవాలి. అదేవిధంగా కొన్ని ఫెస్టివల్స్ కూడా ఖచ్చితంగా అడిగాడు. నెక్స్ట్ షిఫ్ట్కి మళ్ళీ జాతీయ పార్కులు కూడా అడగవచ్చు, నేషనల్ పార్క్స్, సాంక్చురీస్, బయోస్పియర్స్. అదేవిధంగా స్పోర్ట్స్లో క్వశ్చన్ రిపీట్ అయింది. స్పోర్ట్స్ సమ్మిట్స్, సార్క్, నామో, బ్రిక్స్, G7, G20, నాటో రీసెంట్గా ఎక్కడ జరిగాయి, భవిష్యత్తులో ఎక్కడ జరగబోతున్నాయి, రీసెంట్గా జరిగిన క్రికెట్ మ్యాచ్లు, T20 వరల్డ్ కప్, మెన్స్ ఆర్ ఉమెన్స్ ఇవన్నీ చూడడం, స్పోర్ట్స్లో ఒలింపిక్స్, నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, నెక్స్ట్ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరుగుతుంది, నెక్స్ట్ నాటో సమావేశం ఎక్కడ జరుగుతుంది, సమ్మిట్స్ అనేవి అన్నీ చూడు. కాబట్టి ఈ రూట్లో చదవాలి. చదివితే ఆటోమేటిక్గా నువ్వు ఏదైనా పెట్టగలవు. అదేవిధంగా పాలిటీలో ప్రధానంగా అమెండ్మెంట్ యాక్ట్లు చూడు. హైకోర్టు ఖచ్చితంగా నేను ఒక వీడియో చేసి పెట్టాను, మొత్తం చదువు. సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చదువు. అదేవిధంగా అక్కడ రాజ్యాంగ సవరణల మీద ప్రశ్న అడుగుతుంటే గట్టి చూడు. నెక్స్ట్ మనకు కావాల్సింది హిస్టరీలోని అతివాదులు మితవాదులు ఫ్రీడమ్ మూడ్ మాత్రం వదలదు దయచేసి. ఢిల్లీ సుల్తాన్లు ఇవన్నీ చదవాలి. అదేవిధంగా నెక్స్ట్ మనకి రీజనింగ్ తీసుకుంటే ప్రధానంగా రీజనింగ్లోని శిలాలిజం సార్. శిలాలిజం పైన ఒక 3 ప్రశ్నలు అడుగుతాడు ప్రతి షిఫ్ట్కి. 2 నుంచి 3 ప్రశ్నలు తప్పగా. రీజనింగ్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి అవుట్ ఆఫ్ 40కి మనం ఇక్కడే స్కోర్ చేయాలి. ఒక 35+ తెచ్చుకున్నట్లు ప్రయత్నిస్తే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇక్కడే స్కోర్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ జనరల్ స్టడీస్లో 2-3 మార్కులు తగ్గినే మనం రీచ్ అవ్వచ్చు, ఎందుకంటే పోటీ ఎక్కువ ఉంది కాబట్టి. మరి రీజనింగ్లో శిలాలిజం అనగానే వాడు 3 స్టేట్మెంట్లు ఇస్తాడు. స్టేట్మెంట్లు ఇచ్చేసి దానిలోని కింద ఏ స్టేట్మెంట్ల రూపంలో ప్రశ్న వస్తుంది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మనకి రీజనింగ్లోని సిట్టింగ్ అరేంజ్మెంట్. 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి ఒక్కో షిఫ్ట్కి. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎలాగ ఇస్తాడు సార్ అంటే, 1 ఇలాగ మన వృత్తాకారంలో ఇచ్చి అడుగుతాడు, 2 నిలువుగా ఇచ్చి అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. వృత్తాకారం, నిలువు ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి సిట్టింగ్ అరేంజ్మెంట్లోని. నెక్స్ట్ తీసుకుంటే బాడ్మస్ రూల్. ఏవైతే ఈ బాడ్మస్ రూల్ ఉన్నాయో ఈ బాడ్మస్ రూల్ మీద 2 ప్రశ్నలు అడుగుతాడు, గుర్తుపెట్టుకో. డైరెక్ట్గా 2 అడుగుతాడు. ఇండైరెక్ట్గా ఎలాగ అడుగుతాడంటే ఆడిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి ప్లస్ మైనస్ గుర్తులు మార్చమని నీకు లెక్క చేయమంటాడు. అంటే అది కూడా బాడ్మస్ రూలే. అంటే ఒక 3 క్వశ్చన్లు దీని నుంచి వస్తాయి. డైరెక్ట్గా 1, ఇండైరెక్ట్గా 2. అంటే ప్లస్ స్థానంలో మైనస్ స్థానంలో డివైడెడ్ బై ఇస్తాడు. ఆ రూట్లో ప్రశ్న అడుగుతాడు. నెంబర్ సిస్టమ్ అనేది ఈజీగా అడుగుతాడు, కానీ అది నువ్వు మిస్ అవ్వకూడదు. నెంబర్ సిస్టమ్ నుంచి 3 ప్రశ్నలు అడుగుతాడు ప్రతి షిఫ్ట్ కూడా. ఆ నెంబర్ సిస్టమ్ అనేది
మనకి జనరల్గా వేరియేషన్ చూస్తే 18 లేదా 28, 38 వేరియేషన్లో ఒక 2-3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. నెంబర్ లెటర్ సిరీస్ మీద ఒక షిఫ్ట్కి 2 క్వశ్చన్లు అడిగాడు. నెంబర్ సిస్టము, లెటర్ సిరీస్. మరి అదే విధంగా ఇంకో ప్రశ్న ఎలా అడుగుతాడు సార్ అంటే, ఏ తర్వాత ఒక సింబల్ ఉంటుంది, తర్వాత ఒక వాక్యం ఇచ్చి అదే ఇంకేట్లే ముందు ఏ ఉండి తర్వాత నెంబరు, అంటే ముందు సింబల్ ఉండి తర్వాత నెంబరు, లేకపోతే ముందు నెంబర్ ఉండి తర్వాత సింబల్, ఇటువంటి అంకెలు ఎన్నికలు అనేది ఒక 2 క్వశ్చన్లు అడుగుతాడు. గుర్తుపెట్టుకో 2 క్వశ్చన్లు. బ్లడ్ రిలేషన్ అయితే దాదాపుగా 4 నుంచి 5 ప్రశ్నలు అడుగుతాడు. స్టేట్మెంట్ రూపాలు అడిగేస్తాడు. ఏకి బి ఏమవుతాడు, బికి సి ఏమవుతాడు, లేకపోతే A+B, A-B ఈ రూపంలో డైరెక్ట్ స్టేట్మెంట్ ఇలాగా మనకి ఆల్ఫాబెట్ నెంబర్లు ఇచ్చి బ్లడ్ రిలేషన్ కూడా అడుగుతాడు. దాని మీద ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. 3 నుంచి 4, ఒక్కో షిఫ్ట్కి 5 కూడా వస్తున్నాయి. గుర్తుపెట్టుకో. అదేవిధంగా బ్లడ్ రిలేషన్ మీద అడుగుతానని గుర్తుపెట్టుకో. ఇలాగా రీజనింగ్ మీద కూడా నచ్చిన వీడియో వచ్చేసి ఒక లెక్క ఇలాగ ఇస్తాడో చేసి చెప్తాను. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇది అనాలిసిస్. గుర్తుపెట్టుకోండి, అనాలిసిస్ వేరు, చెప్పడం వేరు. ఇంచుమించు నేను అనాలిసిస్తో పాటు పాఠం కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.